శ్రీనివాస్ గారికి, కరాటే ప్రభాకర్ గారికి, కొత్తపల్లి శ్రీనివాస్ గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన మన మాజీ ఎంపీ బాబు పెద్దలు, తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి సిరిసిల్ల రాజయ్య గారికి, అలాగే పెద్దలు మా వెన్నంటూ ఉండి సలహాలు సూచనలు ఇస్తూ, అలాగే ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీలో పాలు పంచుకున్న మన బసవరాజ్ కుమారన్న గారికి, అలాగే మా మాజీ ఫ్లోర్ లీడర్ మహమూద్ అన్న గారికి, మహిళా అధ్యక్షురాలు పుజాల పద్మ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన లింగమూర్తి అన్న గారికి, డివిజన్ అధ్యక్షులకు, ఇక్కడ స్థానిక నాయకులకు, ఈ తల్లులకు, అక్కలకు, తమ్ముళ్ళందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలకు పేరు పేరున నా నగర కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన పెద్దలు, మన అభిమాన నాయకుడు, మన అందరికీ కావాల్సిన వ్యక్తి బసవరాజ్ సారన్న గారు ఆశీర్వాదంతో, వారి మద్దతుతోటి నిజంగా ఈరోజు నగరంలో ఈ పెన్షన్లు రాని అక్కలకు, అమ్మలకు, తండ్రులందరికీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం నిజంగా వారు చాలా మంది మైక్లో వారి ఆవేదన వ్యక్తం చేసి, వారు ఒక 25 రూపాయల నుంచి 8 రూపాయల నుంచి కూడా తీసుకున్న వృద్ధులకు కూడా ఈరోజు రాకపోవడం, 95 సంవత్సరాల వృద్ధులకు రాకపోవడం, వికలాంగులకు రాకపోవడం, అసలు అధికారులకు వాళ్ళ కళ్ళు కనబడతలేవా, లేకపోతే అధికారులకు పైనుంచి వచ్చిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని 40%, 30% సెలెక్ట్ చేయమని చెప్పడం జరిగిందని మాకు తెలియజేసిండ్రు. నిజంగా గతంలో కూడా ఇదే అధికారులు వాళ్ళు వెరిఫై చేసిండ్రు, ఇప్పుడు కూడా అదే అధికారులు చేస్తుండ్రు. మరి అధికారుల మీద కేసీఆర్ ప్రభుత్వానికి నమ్మకం లేదా, అధికారులను తప్పు పట్టినట్ట లేదా అనేది వారు జవాబు చెప్పాలి. నిజంగా లేనిపోని ఆంక్షలు పెడుతూ, లేనిపోని అపోహలు, అరచేతిలో స్వర్గం చూపించి కల్లిబొల్లు మాటలతోటి ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి మన తల్లి సోనియా గాంధీ మనం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇస్తే వారే తీసుకొచ్చిందని, సరే ఒక్కసారి ఈ 1000 రూపాయలు, 1500, 2 బెడ్రూమ్లు పెద్దలు చెప్పినట్టు ఎన్నో స్కీమ్లకు ఆశపడి ఇక్కడికి వచ్చిన తల్లులు కానీ తమ్ముళ్ళందరూ ఓటేసి అధికారం తీసుకొస్తే ఈరోజు అందరినీ ఆయన అధికారంతో కిందికి తొక్కిపట్టి వారి నోటికాడి బుక్క నిజంగా గుంజుకుంటున్నాడు. ఆ కేసీఆర్కు తప్పకుండా మనం ప్రతి డివిజన్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించి మన వీరి ఆసరాన్ని పథకం పేరు పెట్టిండు, వీరి కోస దాకుతుంది అనేది తప్పకుండా మనం చెప్పక తప్పది. వీరందరికీ పెన్షన్ వచ్చేంత వరకు మనందరం వారి వెంట ఉండి, ఒక్కరికి కూడా అర్హులైన వారికి మనం పెన్షన్ గతంలో ఇచ్చిన వారికి ఇప్పుడు అర్హులైన వారికి కూడా అందరికీ పెన్షన్